ఆహార రూపంలో మన కడుపు లోపలికి చేరుతున్నటువంటి మరణ శాసనం గురించి మీకు తెలుసా? తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు, స్తబ్దులవుతారు. మనం ప్రతిరోజు తినేటటువంటి ఆహారం అనేది మన ప్రాణాలని నిలబెట్టడానికి బదులుగా ప్రాణాలను తీసే విషయం కింద మారుతూ ఉంది. ఈ భయంకరమైన ఆహార కల్తీ వెనుకున్న అసలు నిజాలు మీకు తెలుసా? స్ట్రీట్ ఫుడ్లో లొట్టలు వేసుకుంటూ తినే పానీపూరి, మోమోస్ లాంటి అనేక అంశాలు, అనేక పదార్థాలు మీ శరీరంలోకి బ్యాక్టీరియాని చేరవేసి అవయవాలను నిర్వీర్యం చేస్తాయని మీకు తెలుసా? ఈ కలుషిత ఆహారం అనేది మనల్ని ఏ విధంగా మృత్యువుకి దగ్గర చేస్తూ ఉంది? ఆధునిక మార్కెట్లో దొరికే పాలు, పన్నీర్తో పాటు మందులు కూడా కల్తీ అవుతున్నాయన్నది నమ్మలేని నిజం. ఈ విషయం మీకు తెలుసా? ఈ వ్యవస్థీకృత నేరాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఈ కీలకమైన అంశాల్ని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని, నిజానికి ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆహార రూపంలో మన కడుపులోకి చేరుతున్నటువంటి ఈ మరణ శాసనం గురించి మీరు తెలుసుకోవాలి. ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. కొంతమందికి సంబంధం లేని విషయాలు ఉంటాయి. కానీ మనకి సంబంధం ఉన్నా లేకపోయినా ఈ విషయాలు తెలుసుకోవడం ప్రతి వాళ్ళకి అవసరం. ఎందుకంటే స్లో పాయిజనింగ్ లాగా ఇవి మనల్ని చంపుతున్నాయి. కాబట్టి ఈ కీలకమైన విషయాల్ని ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. మెయిన్గా వాయురుదకం దేశం కాలం అంటుంది ఆయుర్వేదం. అంటే కలుషితమైనటువంటి ఆహారం అనేది అనేక విలయాలకి కారణమవుతుంది. ఈ ముఖ్యాంశాలని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆహారం ద్వారా మనం కాపాడుకుంటాం, కానీ ఆహారమే కలుషితమైనప్పుడు మనల్ని ఎలా మనం కాపాడుకోగలుగుతాం? కాబట్టి ఆహారం మీద ప్రతి వాళ్ళకి అవగాహన ఉండటం అనేది చాలా అవసరం. మన ప్లేట్లో వడ్డించుకునేటువంటి ఆహారం అనేది ఒక నిశ్శబ్ద హంతకుడిలాగా మనల్ని వెంటాడుతూ ఉంది. ఈ రోజుల్లో స్వచ్ఛమైన ఆహారం దొరకటం అనేది ఒక అసాధ్యమైన పని కింద మారిపోయింది. ప్రతి గ్రాసంలోనూ కూడా రసాయనాలు, అపరిశుభ్రత, ఇంకా కల్తీ నిండిపోయి మన ఆరోగ్యాన్ని బుగ్గి చేస్తున్నాయి. ఇది మరణ శాసనం ఒక మరణ మృదంగాన్ని మోగిస్తున్నాయి. భారతదేశంలో ఉండే వీధుల్లో దొరికే ఆహారం నుంచి ఈ సూపర్ మార్కెట్లో ఉండేటువంటి ఈ ఫాస్ట్ ఫుడ్స్ వరకు కూడా అంతా మోసపూరితమైన రంగులతోటి నిండి ఉంటూ ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఈ మధ్య వెలుగు చూసినటువంటి సంఘటనలు మనల్ని భయభ్రాంతులకి గురి చేస్తాయి. సోషల్ మీడియాలో అనేక పోస్టులు మనం చూస్తూ ఉన్నాం. ఐస్ క్రీమ్లు, పానీపూరీలలో మానవ వ్యర్థాలని కలపటం అనేది చాలా దారుణమైన విషయం. కొంతమంది ఉమ్మేస్తున్నారు, కొంతమంది అనేక రకాల మాటలతో చెప్పలేని పదార్థాలను కూడా కలుపుతున్నారు. ఇది ఒక రకమైన శాడిజం. కానీ అనేక మందికి ఇది ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీసే విషయం. ఇలాంటి ఈ దారుణాలు సమాజంలోని ఈ నైతిక విలువలు పతనం అవటాన్ని సూచిస్తున్నాయి. చూడండి, ప్రతి మనిషి వెనక ప్రతి మనిషి ఒక పోలీస్ లాగా గార్డ్ చేయలేడు. అలాంటప్పుడు ఎవరికి వాళ్ళు బాధ్యత వహించి ఆ తినే ఆహారాలు స్వచ్ఛంగా చేయడం అనేది అవసరం. కానీ దురదృష్టవశాత్తు ఇది ఈ రోజులలో కరువైపోతుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా ఇలాంటి కలుషిత ఆహారాన్ని గర విషం అంటే స్లో పాయిజన్ అంటారు. ఇది శరీరంలోకి ప్రవేశించి వెంటనే ప్రాణాలు తీయదు, కానీ క్రమంగా ఈ రసరక్త మాంసం మీదో అస్థిసత్వ ధాతువులని ఈ ధాతువుని నాశనం చేస్తుంది. ఇది మన శరీరం లోపల ఉండే అగ్నిని మందగింపజేసి దీర్ఘకాలపు వ్యాధులకి కారణం అవుతూ ఉంది. ఈ పూర్తి వివరాల్ని మనం తెలుసుకుందాం. ప్రధానంగా అపరిశుభ్రతకి నిలయాలుగా మారుతున్నటువంటి ఈ స్ట్రీట్ ఫుడ్, వీధి ఆహారాల గురించి మీరు తెలుసుకోవాలి. మన దేశంలో ఈ వీధి ఆహారం అంటే స్ట్రీట్ ఫుడ్ అనేది ఒక సంస్కృతి కింద మారింది. కొన్ని గవర్నమెంట్స్ అయితే ఈ ఫంక్షన్స్ను కూడా నిర్వహించాయంటే దీని స్థాయి మనకి అర్థమవుతుంది. అయితే ఈ రుచి వెనక భయంకరమైనటువంటి అపరిశుభ్రత దాగి ఉంది. మోమోస్ తయారీ కేంద్రాల పక్కనే కుక్కల కళేబరాలు ఉండటం, అలాగే పానీపూరి నీటిలో మూత్రం కలవటం, ఇలాంటి సంఘటనలు మన ఆరోగ్య వ్యవస్థని వెక్కిరిస్తున్నాయి. ఐస్ క్రీమ్ లాంటి పదార్థాలలో వీర్యాన్ని కలిపి అమ్మేటటువంటి నీచమైన చర్యలు కూడా వెలుగు చూశాయి. ఇలాంటి ఈ ఆహారం తీసుకోవటం వల్ల టైఫాయిడ్, కలరా, ఇంకా ప్రమాదకరమైన వ్యాధులు సంభవిస్తున్నాయి. శరీరంలోకి చేరేటువంటి ఈ మలినాలు రక్తాన్ని కలుషితం చేసి చర్మ వ్యాధులకి కూడా కారణమవుతున్నాయి. ఇక కూరగాయలు, పండ్లు, వీటిలో అయితే పూర్తి రసాయనాలు నిండి ఉంటున్నాయి. ఇది ఇంకా దారుణం. చాలామంది పాపం తెలియక మార్కెట్ నుంచి తెచ్చుకొని అదేదో ఫ్రెష్ ఏమని అనుకొని కడిగి శుభ్రం చేసుకొని తింటున్నారు. కానీ మన ఇంటికి రాకముందు అది ఎంత కలుషితమైంది అనేది ఎవరికీ తెలియని విషయం.
ఆకుపచ్చగా కనిపించేటువంటి కూరగాయలు నిజానికి మనకి ఆరోగ్యాన్ని ఇవ్వటం లేదు. ఇవి తాజాగా కనిపించడం కోసం వ్యాపారస్తులు ప్రమాదకరమైన రంగుల్ని పూస్తున్నారు. ఇక పండ్లు అన్నిటికంటే బెస్ట్ అనుకుంటాం కదా, ఎక్కువ ఖరీదు ఇచ్చుకుంటున్నాం. ఇలాంటి పండ్లు త్వరగా మగ్గటం కోసం కాల్షియం కార్బైడ్ లాంటి రసాయనాలు వాడుతున్నారు. కూరగాయలు ఆ పెద్ద సైజులో పెరగటానికి హార్మోన్ ఇంజెక్షన్స్ని ఇస్తున్నారు. ఇవి మన హార్మోన్ల సమతుల్యతని దెబ్బతీసి సంతానలేమి, క్యాన్సర్ ఇలాంటి అనేక వ్యాధులకి కారణమవుతున్నాయి. ఆయుర్వేదం చెప్పేటువంటి శౌచం అంటే క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్ అంటారే, అనే నియమం ఇక్కడ పూర్తిగా అందరూ విస్మరించేస్తున్నారు. ఇది జీవక్రియని అంటే మెటబాలిజాన్ని దెబ్బతీస్తుంది, ఆఖరికి ప్రాణాలని హరిస్తుంది. ఇక పాల ఉత్పత్తులలో మోసాలు, మెయిన్గా ఈ అనలాగ్ పన్నీర్ గురించి మీరు మరీ తెలుసుకోవాలి. మనం స్వచ్ఛం అనేది అనుకొని భావిస్తూ ఉంటాం అన్నిటికంటే పాలు, ఎందుకంటే నేచర్ గిఫ్ట్ అనుకుంటూ ఉంటాం. మనం స్వచ్ఛమైంది అని భావించే పాలు కానీ ఆఖరికి పన్నీర్ కానీ వీటన్నిటిలో కూడా కల్తీ అనేది రాజ్యం వెళ్తూ ఉంది. మార్కెట్లో దొరికే 99% పన్నీర్ అనేది అసలైన పాలతో కాకుండా రసాయనాలు, పామాయిల్ తోటి తయారవుతుంది. ఈ విషయం మీకు తెలుసా? అసలు దీనికి ఒక మంచి పేరు కూడా ఉంది, అనలాగ్ పన్నీర్. మీరు జాగ్రత్తగా ఆ ప్యాకెట్ మీద చూస్తే కింద చిన్న స్మాల్ ప్రింట్లో కనిపిస్తుంది అనలాగ్ పన్నీర్ అని. అదేదోలే అనుకుంటారు, పన్నీరే కదా అనుకుంటారు, కానీ అనలాగ్ అంటంలోనే అసలు కిటుకుంది. అలాగే కేవలం 1 లీటర్ కెమికల్తో 100 లీటర్ల కృత్రిమ పాలన తయారు చేస్తారు. చూడండి, హైదరాబాదు, సికింద్రాబాదు ఇన్ని లక్షల మంది ఉంటున్నాం. ప్రతిరోజు ప్రతి వాళ్ళు కూడా కనీసం 1 లేదా 2 కప్పులు టీలు, కాఫీలు తాగుతున్నారు. మరి ఈ కాఫీలు, టీలకి పాలు కావాలి కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడన్నా మీరు ఆ గేదెల పెంపకాన్ని కానీ ఆవుల పెంపకాన్ని కానీ చూస్తున్నారా? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? ఆఖరికి పక్కనుండేటువంటి పల్లెటూళ్ళల్లో కూడా ఇలాంటి గోశాలలు లేవు. అంటే ఈ పాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇవి మన కడుపులోకి చేరి కాలేయం, అలాగే కిడ్నీలు, ఇంకా ఇలాంటి అంతర్గత అవయవాల్ని దెబ్బతీస్తున్నాయి. వీటి పనితీరుని పూర్తిగా నాశనం చేస్తున్నాయి. ఆయుర్వేదంలో పాలని అమృతంగా భావిస్తాం, అందుకే పంచామృతాలలో ఈ పాలను కూడా చేర్చాం. అలాంటిది నేటి ఈ కల్తీ పాలు విషతుల్యం కింద మారాయి. ఇక మందులు, మసాలా దినుసుల్లో ప్రాణాంతకమైన కల్తీలు జరుగుతున్నాయి. ఇది ఇంకా ఘోరం. అంటే మందు అనేది మనం రక్షించాల్సిన మందే కల్తీ అయితే ఇక మనం రక్షించేది ఎవరు? ఇక మసాలా దినుసులు అంతే. మనం ఇండియా ఫేమస్ అనుకుంటాం ఈ మసాలా దినుసులకి. ఆఖరికి ఇలాంటి మసాలా దినుసులు కూడా కల్తీ చేస్తున్నారు. కేవలం ఆహారమే కాదు, మన ఆరోగ్యాన్ని కాపాడాల్సిన మందులు కూడా ఈ కల్తీ అవుతున్నాయి. ఆఖరికి ORS పేరుతోటి కేవలం పంచదార నీళ్ళ నమ్ముతున్న వైనం కూడా ఈ మధ్య మార్కెట్లో వెలుగు చూసింది. ప్రాణాలను నిలబెట్టేది కదా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అంటే, అలాంటి దాంట్లో కూడా కల్తీ ఉంటుంది. అలాగే మనం వాడేటువంటి ఆ మసాలాలు, ఆ బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నారు, వాటికి విపరీతంగా ఖర్చులు పెడుతున్నారు. మరి ఆ ఖర్చులు రాబట్టాలి కదా, అందుకని మసాలాలు కలపట్లేదు, ఏదో దానికి ఫుడ్ కలర్స్ వేసి అమ్మేస్తున్నారు. ఇలాంటి ఈ మసాలాలను విదేశాలు అయితే కొన్నిటిని బ్యాన్ కూడా చేశారు. వాటిలో క్యాన్సర్ కలిగించే రసాయనాలు ఉండటమే దీనికి కారణం. మన వంటింట్లో ఉండేటటువంటి ఈ పదార్థాలే మనల్ని రోగుల కింద, వ్యాధిగ్రస్తుల కింద మారుస్తున్నాయి. ఇది ఆయుర్వేదం చెప్పే ఆహారమే ఔషధం అనే సూత్రానికి పూర్తిగా విరుద్ధమైపోతుంది. ముఖ్యంగా చెప్పాల్సింది వ్యవస్థల వైఫల్యం గురించి, అలాగే మన బాధ్యత గురించి. చూడండి, ఆహార భద్రతని పర్యవేక్షించాల్సిన కొన్ని సంస్థలు ఉన్నాయి. ఉదాహరణకు FSSAI ఇలాంటి సంస్థలు వాటి బాధ్యతను సక్రమంగా నిర్వహించడం లేదని అర్థమైపోతుంది. ప్యాకెట్ల పైన ఉండేటటువంటి ఆకర్షణీయమైన బొమ్మల లోపల ఉండేటువంటి అసలైన పదార్థానికి సంబంధం ఉండటం లేదు. జపాన్ లాంటి దేశాల్లో ఉన్నట్టు కఠినమైనటువంటి నియమాలు మన దేశంలో లేకపోవటం వల్ల ఈ వ్యాపారస్తులు ప్రజల ప్రాణాలతోటి ఆడుకుంటున్నారు. ప్రభుత్వం చర్యల కోసం ఎదురు చూడటమే కాకుండా మనం కూడా అప్రమత్తంగా ఉండటం అవసరం, ఎందుకంటే ఎండ్ యూజర్ మనమే కాబట్టి. ఉదాహరణకు ఇప్పుడు ఆ ప్రభుత్వం ఏం చేస్తే ఒక ప్రకటన ఇస్తుంది, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని, అయిపోయింది అనుకుంటారు. కానీ ఆ తాగేవాడి ఊపిరితిత్తులు దెబ్బతిని ఆ తర్వాత కుటుంబం విచ్ఛిన్నమై అది వీధిని పడిన తర్వాత దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? కాబట్టి ఎవరికి వాళ్ళు దీన్ని ఒక బాధ్యత కింద తీసుకోవాలి. ఆఖరికి ఈ రోజుల్లో ఈ క్లౌడ్ కిచెన్లు అనుకుంటున్నారు, అంటే ఫేమస్ బ్రాండ్ అనుకుంటారు, ఆర్డర్ చెప్తారు. ఆ క్లౌడ్ కిచెన్ ఎక్కడో ఉంటుంది, ఎక్కడి నుంచో తయారవుతుంది, అది వస్తూ ఉంటుంది, ఫలానా రెస్టారెంట్ నుంచి అని భ్రమపడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాటి నుంచి వచ్చేటువంటి ఆహారం పట్ల జాగ్రత్త పడాలి, ఎందుకంటే జవాబుదారీ ఉండదు దీనికి. మీకు డెలివరీ ఇస్తాడు, వెళ్ళిపోతాడు, తర్వాత ఎవరిని అడిగినా ఎవరు జవాబుదారీ ఉండరు. ఇలాంటి ఎక్స్టర్నల్ ఆహారాన్ని తగ్గించి ఇంటి భోజనానికి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ నేపథ్యంలో
ఎంతో కొంత మనల్ని రక్షించడానికి ఇంట్లో తయారు చేసుకోదగ్గ ఔషధాలు కొన్ని మీకు సహాయపడతాయి. శరీరంలో ఉండేటువంటి విషతుల్యాలను తొలగిస్తూ ఆహార కల్తీ ప్రభావం నుంచి రక్షణ పొందడానికి కొన్ని పద్ధతులు మీరు పాటించవచ్చు. ఉదాహరణకు కూరగాయల శుద్ధి. కూరగాయలు పండ్లు పైన ఉండేటువంటి రసాయనాలను తొలగించడానికి ఒక సింపుల్ పద్ధతి ఏంటంటే, 1 లీటర్ నీళ్ళకి 1 స్పూన్ ఉప్పు అలాగే 1/2 స్పూన్ పసుపు కలపాలి. మళ్ళీ ఈ పసుపు కూడా అసలైంది వాడాలి. మళ్ళీ ఇది కలుషితం అనుకోండి, అప్పుడు మిమ్మల్ని ఎవరు రక్షించలేరు. ఈ మిశ్రమంలో కూరగాయల్ని ఒక 15 నిమిషాల పాటు ఉంచి ఆ పైన స్వచ్ఛమైన నీళ్లతోటి కడగాలి. ఇది క్రిమిసంహారకాలని అంటే పెస్టిసైడ్స్ని సమర్థవంతంగా తొలగించగలుగుతుంది. ఇలాంటిదే మరొకటి ధనియాల కషాయం. శరీరంలో ఉండే విషాలను బయటికి పంపడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. 1 స్పూన్ ధనియాల్ని 1 గ్లాస్ నీళ్ళకి వేసి సగానికి మరిగించాలి. ఈ కషాయాన్ని ప్రతిరోజు ఉదయం పరిగడుపును తీసుకోవాలి. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే మరొకటి జీలకర్ర నీళ్లు. బయట ఆహారం తిన్నప్పుడు కలిగే ఈ జీర్ణ సంబంధ సమస్యలను ఇది నివారిస్తుంది. 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళకి 1/2 స్పూన్ జీలకర్ర పొడి కలిపి తీసుకోవాలి. ఇది అగ్నిని ప్రజ్వలింపజేసి ఆహారం సరిగ్గా జీర్ణమయ్యేలాగా చేస్తుంది. అలాగే ఏది లేకపోతే ఇంట్లోనే మీరు ఈ ఓఆర్ఎస్ని తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో దొరికే ఇలాంటి ఎలక్ట్రోబియాన్ శాచెట్స్ లాగా ఇంట్లో మీరు తయారు చేసుకోవచ్చు. ఇలాగా మార్కెట్లో దొరికేటటువంటి ఫేక్ డ్రింక్స్కి బదులుగా ఇంట్లోనే దీన్ని తయారు చేసే పద్ధతి ఏంటంటే, 1 లీటర్ మరిగించిన నీళ్ళకి జస్ట్ 6 స్పూన్ల పంచదార, 1/2 స్పూన్ ఉప్పు, 1 చిటికెడు వంట సోడా కలిపి దీన్ని వాడుకోవాలి. మూత్రం ధారాళంగా వచ్చే వరకు తాగుతూ ఉండాలి. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఇక దీనికి సంబంధించి శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి. అంటే కల్తీ ఆహారం వల్ల జరిగేటువంటి దుష్ప్రభావాలను తగ్గించుకోవడానికి కొన్ని మెడిసిన్స్ని కూడా మీరు వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఉదాహరణకు బిల్వాది గుటిక. ఇది విషాహార ప్రభావం కలిగినటువంటి గొప్ప ఔషధం. ఆహార కలుషితం వల్ల జరిగేటువంటి ఇన్ఫెక్షన్స్ని ఇది సమర్థవంతంగా తగ్గించగలుగుతుంది. దీని రోజుకి 2 సార్లు పూటకు 1 చొప్పున 2 మాత్రల చొప్పున, ఉదయం ఒకసారి రాత్రికి ఒకసారి చొప్పున 1 నుంచి 2 మాత్రల చొప్పున తీసుకోవచ్చు. ఇలాగే మరొకటి ఆరోగ్యవర్ధిని వాటి. ఇది కల్తీ ఆహారం వల్ల కాలేయం పైన విష ప్రభావం పడుతుంది. ఆ పడే ఒత్తిడిని ఇది తగ్గిస్తుంది. కాలేయపు పనితీరుని మెరుగుపరుస్తూ శరీరం నుండే మలినాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. దీన్ని ఉదయం రాత్రి పూటకి 500 మిల్లీగ్రాముల మోతాదుగా వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఇలాంటిదే మరొకటి శంఖవటి. అజీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి, కడుపు బరింపు ఇవన్నీ కూడా విషాహారం అంటే కలుషిత ఆహారం తిన్నప్పుడు కలిగే లక్షణాలు. ఇలాంటి సమస్యలకు ఇది ఒక మంచి పరిష్కారం. భోజనం తర్వాత 1 మాత్ర చొప్పున ఈ శంఖవటిని తీసుకోవటం వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. ఇలాంటిదే మరొకటి అవిపత్తికర చూర్ణం. ఈ ఆహార కల్తీ వల్ల కలిగేటువంటి ఎసిడిటీ, మలబద్ధకం లాంటి సమస్యలకు ఇది మంచి పరిష్కారం. రాత్రి పడుకునే ముందు 3 నుంచి 5 గ్రాముల మోతాదుగా గోరువెచ్చని నీటితోటి దీన్ని తీసుకోవచ్చు. చివరగా ఒక ముఖ్యమైన మాటను మీకు మనవి చేయాలి. మనం జీవించడానికి తినే ఆహారం అనేది మన పాలిట శాపం కింద మారకూడదు. కల్తీ కూరల్లో చిక్కున్న నేటి ఆహార వ్యవస్థలో అప్రమత్తతే మన ఏకైక ఆయుధం. మన ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంది. నాణ్యత లేని ఆహారాన్ని తిరస్కరించడం, కల్తీని ప్రశ్నించడం ద్వారానే మన రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తుని మనం అందించగలం. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని గుర్తుంచుకొని స్వచ్ఛమైన ఆహారం వైపు మనం అడుగులు వేద్దాం. ఎందుకంటే ఆహార విహార ఔషధైహి అనే త్రివిధ వ్యూహాలలో ఆహారం ముందుంటుందంటుంది ఆయుర్వేదం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. Love you all. Subham.